ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నాకు ఒక ధర్మ సందేహం. సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుంటే ఆవిడ క్రిస్టియన్ అయిపోతే, మరి మీరు క్రిస్టియానిటీ సభలకెళ్ళి బైబిల్ పట్టుకొని ఇక్కడికి వస్తే నాకు ఆత్మకి ఏదైతే సంతృప్తి కలుగుతుంది అంటూ బైబిల్ వాక్యాలు చదివి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం, ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు. అదేవిధంగా బైబిల్ మిషన్ సభలకి వెళ్ళి ఏదైతే తిరుమల 7 కొండలను 2 కొండలు చేస్తా, 746-47 జీవోలు 2 వచ్చాయి. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. తిరుమలలో అన్ని మత ప్రచారం చేసుకునేలా చేస్తా అన్న మీరు ఎలా హిందూ అయ్యారు? ఎలా అవుతారు? మీ లాజిక్ ప్రకారమే అడుగుతా ఉన్నాను. ఇక పవన్ కళ్యాణ్